వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. జెండా పండుగ అంటే తనకు ఎమోషన్ ఉందన్నారు మంత్రి నారా లోకేష్. 79వ స్వాతంత్ర దినోత్సవం అనగానే తనకు స్కూల్ రోజులు గుర్తొస్తాయన్నారు. గెస్ట్ జెండా ఎగరవేస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేవన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో లోకేష్ హాజరయ్యారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ అని లోకేష్ అన్నారు. అందుకే జెండా పండుగ అంటే తనకు ఒక ఎమోషన్ అని తెలిపారు. స్కూల్ డేస్ లో ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేదని, ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళమని, స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టేవారని, చివరిగా గెస్ట్ వచ్చి జెండా ఎగరవేస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేవని మంత్రి లోకేష్ తన చిన్ననాటి మెమరీస్ ను గుర్తు చేసుకున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ల కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి, వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. ఈ రోజు మీ ముందల నుంచుని జెండా ఎగరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి? మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది. ఈ వెపన్ పేరే అహింస. అహింస మనకిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ గారు. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం. ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికీ చెప్పారు. గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. గత ఏడాదిలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తయారు చేసిన నివేదిక మీ ముందల మేము పెట్టాం. గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, నాతోటి మంత్రులకి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, అధికార యంత్రాంగానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. స్వాతంత్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ గారికి, న్యాయ సేవలు అందిస్తున్న న్యాయమూర్తి గారికి, శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి, వారి బృందానికి నా అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఎన్జిఓలకి, బ్యాంకర్లకి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్.